అరెస్టులతో అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. రేవంత్ రెడ్డి మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ సీఎం గారిని సీఎం ప్రోగ్రామ్ని ఎక్కడ అడ్డుకుంటారనే ఒక భయంతో ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ అరెస్టులతో మమ్మల్ని నిర్వహించాలనుకుంటే మాత్రం అది జరగని పని. ఖచ్చితంగా రైతాంగం కోసం రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా, రైతు భరోసా చెల్లించేంత వరకు కూడా రైతాంగం కోసం మా ప్రాణం పోయినా సరే ఈ అరెస్టులకు భయపడకుండా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంటేనే, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే సీఎంకు వెన్నులో వణుకు పుడుతుంది. మా కేసీఆర్కి బయటకు వస్తే మీ పార్టీ, మీ యొక్క ప్రభుత్వం అంత అగమ్య గోచరమే. కాబట్టి అందుకనే సింహం సైలెంట్గా ఉంది. సింహం బయటకు వచ్చిందనుకో మీ బద్దలు బాసింగాలి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద, మీరు చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఈరోజు కోడళ్ళకి ఇస్తా అన్నటువంటి 2500 పెన్షన్లు ఇవ్వాలి. ఈరోజు గురుకుల పాఠశాలను పిల్లలకు మంచి సకల సౌకర్యాలతో ఉన్నత శిఖరాలు తీర్చే విధంగా మీరు ముందుకు పోవాలి. రైతు రుణమాఫీ వెంటనే పూర్తి 100% రైతు రుణమాఫీ చేయాలి. రైతు భరోసా వెంటనే చెల్లించాలి. ఇవన్నీ ఇచ్చినటువంటి మీరు అధికారం రావడానికి ఏవైతే ఇచ్చిరో వాటన్నిటి నెరవేర్చేదాకా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తాం. ఈరోజు కళ్యాణ లక్ష్మికి ఇస్తానటువంటి తులం బంగారం ఎక్కడ పోయింది, వాటిని కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఏది ఏమైనా మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేదాకా ఊరుకునే లేదు, ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.